నేనైతే తల తీసి షులికాయ పచ్చడి పెట్టి నిఖిల్ బ్యాచ్ ఆడియో లీక్ తర్వాత వాళ్ళు ఇన్స్టంట్ గా వచ్చి సారీ చెప్తారని ఎక్స్పెక్ట్ చేశా. 2 రోజులైనా చెప్పకపోవడం అండ్ ఇప్పుడు ఒక పెద్దన్న ఆడియో మీకు వినిపిస్తా వినండి. మన ఫాలోవర్ కూడా వీళ్ళ దగ్గరికి వెళ్తే బండనా బూతులు తిట్టి పంపించారని. నాకెంత గుర్తు పలుపు ఉందో నా చెల్లెలకి అంత గుర్తు పలుపు. కానీ కస్టమర్ అంత తిట్టొద్దు కదన్నా, అమ్మల మీదకి పోయి. నేను తిరుగుతాను కదా, తిట్టొద్దన్న, అంత గలీజ్గా కస్టమర్ పోయి అంత కొంచెం రేట్లు ఎక్కువ ఉన్నాయంటే వాళ్ళ అమ్మల మీదకి పోయి తిట్టడం కరెక్టా అన్న? కస్టమర్ కాదు, నేనైతే సంపిదింగుతా ఫస్ట్. ఎవరు మీ కనిపిస్తా నేను కస్టమర్ ఎవరైనా నా దగ్గర మాట్లాడారంటే ఉప్పు కారమైన నా దగ్గర తలకాయ తీసి ఆడి బాడీతో పచ్చళ్ళు పెడతా. పచ్చళ్ళు ఉంటది. వాళ్ళ రేట్స్ కూడా ఎక్కువ ఉన్నాయి కదా, జస్ట్ రేట్స్ ఎక్కువ ఉన్నాయంటే తల నరుకుతావారు. నేనైతే తల తీసి షులికాయ పచ్చడి పెట్టి షులికాయ పచ్చడి నమ్ముతా. నువ్వు కూడా ఇండియాకి వచ్చి చెయ్యన్నా, నరకన్నా చూస్తా నేను ఇండియాలో. నేను ఆల్రెడీ ఒక సబ్స్క్రైబర్ అంటే కస్టమరే, ఇది ఒక సబ్స్క్రైబర్ అని